మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్, ఆల్రెడీ కొడాలి నానికి మన ఇటీవల సర్జరీ జరిగింది చూసాము. సో ఇప్పుడు తగ్గి తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటుంది చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఆయన అరెస్టులు చేస్తూనే తెలిసేసరికి ఇక విదేశాలకు వెళ్తున్నారని మనకు వచ్చిన వార్త. విదేశాలకు వెళ్ళనీయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. దీన్ని ఎలా చూడాలి సార్? కొడాలి నాని విషయానికి మనం చూసినట్టయితే గత కొంతకాలంగా అతన్ని ఆసుపత్రిలో చేరడం జరిగింది. హైదరాబాద్ నుంచి బాంబేకి తరలించడం జరిగింది. ఆపరేషన్ అయిందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొంత గోప్యంగా ఉన్నది. ఆసుపత్రి వివరాలు కొంత గోప్యంగా ఉన్నప్పటికీ ఇటీవల గత 4-5 రోజుల క్రితం కొన్ని వార్తలు రావడం జరిగింది. అతని అంటే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో అయితే డాక్టర్లు కూడా ఎక్కడ ధృవీకరించలేదు. అది నాటకమా లేకపోతే నిజంగానే అతను సీరియస్గా ఉందా అనే విషయాన్ని ఎక్కడ డాక్టర్లు ధృవీకరించలేదు. పలు రకాల ఊహాగానాలు మీడియాలో చర్చలు సాగాయి. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక అంశం ఏంటంటే అతను నిజంగానే ఒకవేళ అతనికి ఇక్కడ వైద్యం సరిగా అందకపోతే ఇన్ని రోజుల నుంచి అంటే ఏ విధంగా ఉంటున్నాడు వాళ్ళ అంటే కుటుంబ సభ్యులు కానీ లేదంటే డాక్టర్లు కానీ అతని ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అతను విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో ఈ కేసుల నుంచి బయటికి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. దాంతోపాటుగా చూసుకున్నట్టయితే నిజంగానే ఒకవేళ అతని సీరియస్ ఉంటే కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ ఈవెందో అతని పార్టీ అధినాయకుడు కానీ వెళ్ళి ఎలా ఉందని పరామర్శించిన దాఖలాలు మనకిక్కడ కనిపించలేదు. దానికి సంబంధించి ఎలాంటి వార్తలు కూడా రాలేదు. కేవలం ఊహాగానాలు మాత్రం వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అంటే ఎందుకైనా మంచిదని చెప్పి ఒక చర్య తీసుకోవడానికి పూనుకుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కేసులు నమోదై ఉన్నాయి, కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నాయి. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులకు సంబంధించి వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన ఎవరైతే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాడు, లేదంటే భూదందాలు చేసిన వాళ్ళు, లిక్కర్ కేసులు ఈవెన్ ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న క్రమంలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుడు లేదంటే వాళ్ళకు నోటీసులు జారీ చేయడం ఇలాంటివి చేస్తున్న క్రమంలో ఇతనిపై దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇతను నిజంగానే ఒకవేళ అమెరికాకు పోతున్నట్టయితే ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలనే దాని భాగంగా కూటమి ప్రభుత్వం అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. లుకౌట్ నోటీస్ జారీ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాప్లో కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు అంటే బయటికి అంటే దేశం దాటి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారంటేనే అతన్ని ఎక్కడికి అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే పాస్పోర్ట్ సీజ్ చేస్తూ ఉంటారు, లేదంటే వీసా సీజ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అతనికి పాస్పోర్ట్ ఉన్నట్టుగా విజయవాడలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హైదరాబాద్లో ఏమైనా పాస్పోర్ట్ ఉందా అనే విషయాన్ని గమనంలోకి తీసుకొని లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. లుకౌట్ నోటీస్ ద్వారా నిజంగానే అతను ఏమన్నా ప్రభుత్వానికి రిప్లై ఇస్తాడా, లేదంటే ప్రభుత్వం మీన్స్ అదే ఏదైతే కేసు నమోదైందో వాళ్ళకి ఏమైనా రిప్లై ఇస్తాడా, వెళ్ళే అవకాశం ఉంటే ఏమైనా పర్మిషన్ కోర్టు ద్వారా తీసుకొని వెళ్తాడా, లేదంటే ఇదంతా నాటకంలో భాగం అనేది మనకి ఇప్పుడు లుకౌట్ నోటీస్ ద్వారా బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లంనేని వంశీ కూడా సార్ ఇప్పుడు మరో కేసు నమోదయ్యింది. ఈరోజు జైలుకి తీసుకెళ్తున్నారు, వేరే జైలుకి. దీని పరిణామాలు ఎలా చూడాలి సార్? 2 కేసులు అంటే 2 విజయవాడకు చెందిన వ్యక్తులే. ఒకరేమో జైల్లో ఉన్నారు, మరొకరేమో ఎప్పుడు జైలుకి వెళ్తారా అన్న దీంతో ఉన్న సందర్భంగా ఇతనికి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు చికిత్స నిమిత్తం తరలించిన తరుణంలో కొంతవరకు అది పెండింగ్ అవ్వడం జరిగింది. వల్లంనేని వంశీకి సంబంధించి అతనికి కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసుకు సంబంధించి బెయిల్ రాగానే బెయిల్ వచ్చిందని సంతోషపడుతున్న సందర్భంలో మరో కేసు కూడా నమోదవడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా చూసుకున్నట్టయితే వైసీపీకి చెందిన నాయకులు కానీ అభిమానులు కానీ కావాలని ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కేసు తర్వాత మరొక కేసు పెట్టి బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు జైలుకు తరలిస్తున్న సందర్భంగా ఇతను లాయర్లు ఏ విధంగా వాదిస్తారు బెయిల్ కోసం అంటే మనం చూసుకున్నట్టయితే అసలు అరెస్టు కాకముందు నుంచే వైసీపీ నాయకులు, వైసీపీకి చెందిన లీడర్లు లాయర్ల మీద ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తుంది. ముందస్తు బెయిల్ తీసుకోవడమో లేదంటే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్కు ప్రయత్నించడం. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు అంటే బెయిల్కు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వల్లంనేని వంశీకి సంబంధించి
చూడాలంటే అతని కేసుకు సంబంధించి ఎంతవరకు ఒకవేళ ఈ కేసులో బెయిల్ వస్తే మరొక కేసు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉందా? ఇలాంటి పరిణామాల నేపథ్యంలో విజయవాడకు సంబంధించిన రాజకీయాలు మాత్రం చాలా వేడెక్కి ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు విజయవాడకు చెందిన నాయకులే, ఇద్దరు కూడా వైసీపీ ప్రభుత్వంలో చాలా హవా కొనసాగించిన వ్యక్తులే, టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టిన నాయకులే, అలాగే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్న సందర్భంగా ఇప్పుడు కేసులు అంటే బాధితులు కూడా ఏం చేస్తున్నారంటే గతంలో వీళ్ళకి భయపడి కేసులు పెట్టడానికి ఇబ్బంది పడ్డవాళ్ళు, భయపడ్డవాళ్ళు ఇప్పుడు ధైర్యంగా వచ్చి కేసులు పెడుతున్నారు. కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. వీళ్ళిద్దరికీ గతంలో అర్ధబలం అంగబలం ఉన్న సందర్భంలో కేసులు పెట్టినట్టయితే మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడిన బాధితులు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్కరుగా వచ్చి కేసులు పెడుతున్న సందర్భంలో వీళ్ళిద్దరిది హాట్ టాపిక్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకునే క్రమంలో ఒక్కొక్కటిగా కేసులు బయటకు తీస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. సార్ మరోపక్క చూసుకుంటే వైసీపీలో అందరు అరెస్ట్ అవుతూ మనం చూస్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో తర్వాత నేను సినిమా చూపిస్తానన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంతకుమించి లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారని చెప్పడం, ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డిని మనం ఎపిసోడ్ని చూసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చి ఎంతకాలం అయింది అనేది ఒకసారి ఆలోచించినట్టయితే ఇంతకాలం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడంటే ఎక్కడ సంబంధాలు దెబ్బతిన్నాయనేది ముఖ్యంగా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారనే విషయాన్ని ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో వాళ్ళ అందరి మీద ఆరోపణలు చేసిన క్రమాన్ని మనం గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చూడొచ్చు. ఎందుకంటే షర్మిల ఎప్పుడైతే వాళ్ళ అన్న మీద తిరుగుబాటు చేసిందో ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఈవెన్ దో సునీత ఏదో వాళ్ళ నాన్న వివేకానంద హత్య కేసుకు సంబంధించి దీని తెర వెనుక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారని చెప్పి అప్పుడు కూడా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఇదొక అలవాటుగా మారింది. ఏదైనా ఆరోపణలు వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు వెనుక నుండి నడిపిస్తున్నారు అనేది వాళ్ళకు ఒక ఆరోపణ, వాళ్ళకు సహజం అయిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చలేదు అనేది కూడా ఇక్కడ సమస్య మనకు కనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు తను రక్షించుకోవడానికి లిక్కర్ స్కామ్ తన చుట్టూ ఎక్కడ చుట్టుకుంటుందో మిథున్ రెడ్డికి సంబంధం లేదు అనేది ఒక అంశం అయితే, విజయసాయి రెడ్డి అమ్ముడిపోయాడని అంటే కేసుకు నీకు విజయసాయి రెడ్డి ఎంత దగ్గరో మిథున్ రెడ్డి కూడా అంతే దగ్గర కదా. మొదటి నుంచి కూడా నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి ఎందుకు దూరం అయ్యాడు అనేది తను ఇప్పటివరకు చెప్పలేదు. విజయసాయి రెడ్డి కూడా చెప్పలేదు. కాబట్టి ఇదంతా తన ఫేస్ సేవింగ్ కొరకు చెప్తున్న మాటలుగా చెప్పొచ్చు. అసలు లిక్కర్ స్కామే జరగలేదు అన్నప్పుడు దానికి సంబంధించి మిథున్ రెడ్డి సిట్టుకు హాజరై అసలు ఏం జరిగింది చెప్పాల్సింది. ఇప్పటివరకు హాజరవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తను వచ్చి జస్టిఫికేషన్ ఏ విధంగా ఇస్తాడు? ఒక కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు ఎలాంటి ఇది జరగలేదని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడానికి కరెక్ట్ కాదు. రాజకీయ కోణం ఉంది అని చెప్పడం ఓకే, కానీ ఇది ఏం జరగలేదంటే సిట్టు దర్యాప్తు ఆల్రెడీ చేస్తున్న సందర్భంలో నిజాలు తెలుస్తాయి, నిజాలు ముందు వస్తాయని చెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. దాంతోపాటుగా తన పార్టీ వాళ్ళు అంటే తన దగ్గర వ్యక్తులు అమ్ముడు పోయారంటే మరి గతంలో ఏ విధంగా విజయసాయి రెడ్డి నీ దగ్గర ఉన్నాడు అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కదా, ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు కదా, వాళ్ళ సంబంధించిన చార్టెడ్ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. కాబట్టి అది ఇంకా ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్లోనో మాట్లాడుతున్న మాటలుగా మనం జగన్మోహన్ రెడ్డిని పరిగణించవచ్చు. జూన్ 4వ తేదీ అంటే వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాను అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? వెన్నుపోటు దినంగా ప్రకటించడం అనేది ఇదంతా కూడా చాలా అయిపోయినాయి, అవన్నీ చెప్పినవన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు జూన్ 4ను ఎందుకు చేసుకున్న ఆయన అంటే ఆ రోజు ఆ ప్రభుత్వం ఏర్పడిన రోజు సంవత్సరానికే వెన్నుపోటు దినంగా ఎలా పరిగణిస్తారు? దానికి సంబంధించి నీకు ఒక కార్యక్రమం ప్రజలు నీకు మ్యాండేట్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు? 5 సంవత్సరాల కోసం ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వానికైనా. మొదటి సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదో ఎంతవరకు నెరవేర్చారు? 5 సంవత్సరాల కాలం పరిమితుంది. 5 సంవత్సరాల కాలంలో కనుక 4వ సంవత్సరం వరకు నీకేం పూర్తి కాకపోతే అప్పుడు నువ్వు ఇవి చెప్పారు, ఇవి చేయలేదు కాబట్టి ప్రజలకు వెనుపోటు పొడిచారని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ముందస్తుగా
ఏంటంటే ఇక ఏదో అంశం లేనప్పుడు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తాలి అనే దాంతో వెన్నుపోటు అది ఒక ప్రజలకు చేరువైద్ది అనే ఉద్దేశంతో వెళ్ళుంటాడు. కానీ ప్రజలకు ఎంతవరకు తను చేరువయ్యాడు అనేది వెన్నుపోటు ప్రభుత్వం పొడిచిందంటే తను చేరువయ్యాడని ఇప్పటివరకు ఆలోచించలేదు. కాబట్టి ఇవన్నీ రాజకీయ విమర్శలుగా కొట్టి పారేయచ్చు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా బయటపడతాడు, ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా జైలుకి వెళ్తున్న సందర్భంలో తను నమ్మిన విజయసాయిరెడ్డి తనే అమ్ముడుపోయాడని చెప్తున్న సందర్భంలో నువ్వు అలా చెప్పడానికి అంటే నీకు సొంత మనిషే బయటకు ఎందుకు అమ్ముడుపోయాడు అనేది, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే ఎందుకు అమ్ముడుపోతాడు అనేది ఇవన్నీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.